ఉదయం నుంచి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న వ్యూ వచ్చేసింది. తిరుమల తిరుపతి భూలోక వైకుంఠం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం గుంతకల్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ ప్యాసింజర్ జర్నీ అయితే చేయబోతున్నాము. గుంతకల్ నుంచి తిరుపతి వెళ్ళే ప్యాసింజర్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. గుంతకల్ మెయిన్ స్టేషన్ బిల్డింగ్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ లుక్లో ఉంటుంది. ఐ లవ్ గుంతకల్ అక్కడ కనిపిస్తుందా? గుంతకల్ స్టేషన్ కోడ్ చెప్పలేదు కదా, గుంతకల్ స్టేషన్ కోడ్ GTL. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒక డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది. అక్కడ థర్డ్ ప్లేస్లో కనిపిస్తుందా 57404 గుంతకల్ తిరుపతి ప్యాసింజర్ 745. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా చూపించలేదు. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే టికెట్ కౌంటర్ మనకు రైట్ సైడ్ ఉంటుంది. టికెట్ వెండింగ్ మిషన్ కూడా మనకు రైట్ సైడ్ ఉంటుంది. ఇటువైపు లగేజ్ చెకింగ్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ కనిపిస్తున్నదే మన ట్రైను 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాము. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 7:16 అవుతుంది. టికెట్ తీసుకొని మన ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన ట్రైన్ రేక్ షేరింగ్ కూడా ఉంటుందండి. కదిరి దేవరపల్లి టు తిరుపతి, తిరుపతి టు గుంతకల్, గుంతకల్ టు మార్కాపురం రోడ్. ఈ ట్రైన్ కంప్లీట్గా ప్యాసింజర్ కాబట్టి మనం రిజర్వేషన్ కోచ్లో కూడా ఎక్కచ్చు. సో నో ప్రాబ్లం. లోకోమోటివ్ దగ్గరికి అయితే వచ్చాను. వ్యాగ్ 7 SCR గుంతకల్ 28542 మనల్ని ఫుల్ చేయబోయే లోకోమోటివ్. ట్రైన్ లోపలికి ఎంటర్ అవుతాము. ప్రస్తుతానికి అయితే ట్రైన్ ఖాళీగానే ఉంది. మన ట్రైన్ నెంబర్ 57404 గుంతకల్ నుంచి తిరుపతి కూడా ప్రతిరోజు ఉదయం 7:45 బయలుదేరుతుంది. సాయంత్రం 4:55 తిరుపతి చేరుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్లో వదిలేసి మన ట్రైన్ మొత్తం 35 స్టాప్స్లో అవుతుంది. ఇందులో 3 జంక్షన్ల మీదుగా వెళ్తుంది. కల్లూరు జంక్షన్, ధర్మవరం జంక్షన్, పాకల జంక్షన్ మీదుగా అయితే తిరుపతి చేరుకుంటుంది. మొత్తం 375 కిలోమీటర్లు గాను మన ట్రైన్ 9:10 అయితే కవర్ చేస్తుంది. అలాగే మనకు గుంతకల్ నుంచి తిరుపతి వెళ్ళడానికి మొత్తం 2 దారులు అయితే ఉంటాయి. వయా ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైను కల్లూరు, అనంతపురం, మదనపల్లి, అలాగే పాకాల మీదుగా అయితే తిరుపతి చేరుకుంటుంది. ఇంకొక రూట్ వచ్చేసి గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా అయితే మనం తిరుపతి చేరుకోవచ్చు. అటు సైడ్ చూస్తే మనకు అది 322 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇటుపక్కతో పోలిస్తే మనకు 48 కిలోమీటర్లు మనకు తక్కువగా ఉంటుంది ఆ రూటు. గుంతకల్ నుండి తిరుపతి వెళ్ళవలసిన ప్యాసింజర్ 3వ నంబర్ ప్లాట్ఫామ్ 5 ఉన్నది. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే గుంతకల్ నుంచి తిరుపతికి 371 కిలోమీటర్లకు గాను 80 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ప్యాసింజర్ ఛార్జెసే. ఛాయ్ అయితే తీసుకున్నాను. టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. మన పక్క ప్లాట్ఫామ్లో గూడ్స్ ఆగి ఉంది. అటువైపు మొత్తం కూడా 4, 5, 6, 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గుంతకల్ నుంచి 3 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాము. గుంతకల్ తర్వాత మన ఫస్ట్ స్టాప్ హనుమాన్ సర్కిల్. ట్రైన్కి నేను చివర్లో ఎక్కేసాను. చివర్లో కూర్చుంటే మాత్రం ట్రైన్ కంప్లీట్ వ్యూ చూడొచ్చు. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బండి స్లో చేశాడు, వీళ్ళు ఎక్కడానికి అనుకుంటాను. బాయ్ బాయ్ గుంతకల్లు జంక్షన్. గుంతకల్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. స్లో చేశాడు. ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు, చూసారా? ఆపేశాడు. గుంతకల్లు పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ మొత్తం కూడా కూల్ చేశారు. మరి ఇక్కడ ఏం కడతారో చూడాలి. మన ట్రైన్ కంప్లీట్ వ్యూ చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది కదా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మన ట్రైన్ కంప్లీట్గా ఐసేఫ్ కోచెస్తో నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 110 km/h లోపలే ఉంటుంది. జై హనుమాన్. ఈ వ్లాగ్ బాగా వచ్చేలాగా చూడండి. వెల్కమ్ టు హనుమాన్ సర్కిల్. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన హనుమాన్ సర్కిల్కి మన ట్రైన్ చేరుకుంది. హనుమాన్ సర్కిల్ స్టేషన్ కోడ్ HNMN. హనుమాన్ సర్కిల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. హనుమాన్ సర్కిల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ గూళ్యపాలెం.
వెల్కమ్ టు గూలెపాళ్యం. స్టేషన్ కోడ్ GPU. మన పక్కన ఒక ICF కోచ్ ఉంది, ICF రేక్ ఉంది. ఇది ఎక్కడ పేరైతే లేదు, పక్కన పెట్టేశారు. గూలెపాళ్యంకి మన ట్రైన్ చేరుకుంది. జస్ట్ ఇప్పుడే తిరుపతి నుంచి గుంతకల్ వెళ్ళే ప్యాసింజర్ అయితే ఇందాక వెళ్ళిపోయింది. గూలెపాళ్యం దగ్గర లొకేషన్ చూసుకోవచ్చు, అదిరిపోయింది. స్టేషన్ చాలా అంటే చాలా బాగుంది. గూలెపాళ్యం నుంచి బయలుదేరిపోయాం. గూలెపాళ్యం తర్వాత నెక్స్ట్ స్టాప్ వెంకటాంపల్లి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ రూట్లో మీటర్ గేజ్ ట్రైన్ తిరిగేది. బాయ్ బాయ్ గూలెపాళ్యం. గూలెపాళ్యం దాటిన తర్వాత మనకు వెంకటాంపల్లి వరకు కొంచెం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు వెంకటాంపల్లి. స్టేషన్ కోడ్ VPL. వెంకటాంపల్లి దగ్గర లొకేషన్ అదిరిపోయింది, చూసుకోవచ్చు. స్టేషన్స్ నిజంగా చాలా బాగున్నాయండి ఇటు సైడు. బాయ్ బాయ్ వెంకటాంపల్లి. వెంకటాంపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ ఇమాంపూర్. ఇమాంపూర్కి మన ట్రైన్ చేరుకుంది. ఇమాంపూర్ స్టేషన్ కోడ్ IMAM. స్టేషన్ చాలా చిన్నది, చూసుకోవచ్చు. స్టేషన్ అక్కడుంది. ఇమాంపూర్కి ఒక సైడ్ మాత్రమే ప్లాట్ఫామ్ ఉంది, ఇటు సైడ్ చూసుకోవచ్చు లేదు. ఇమాంపూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఇమాంపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ కాదర్పేట. బాయ్ బాయ్ ఇమాంపూర్. వెల్కమ్ టు కాదర్పేట. స్టేషన్ కోడ్ KDT. కాదర్పేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కాదర్పేట తర్వాత నెక్స్ట్ స్టాప్ కల్లూరులో కలుద్దాం, కల్లూరు జంక్షన్లో. బాయ్ బాయ్ కాదర్పేట. కాదర్పేట నుంచి ఎవరైనా చూస్తుంటే కల్లూరు జంక్షన్కి మన ట్రైన్ దగ్గరలో ఉంది. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, అదే కల్లూరు జంక్షన్ లైన్. ఆ ట్రాక్ మనకు గుత్తివైపు వెళ్తుంది. ఏదైతే హిందూపురం గుంతకల్ డేమో ఉంది కదా, ఆ ట్రాక్లోంచి వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు పెన్నా నది, పెన్నా రివర్, పినాకిని అని కూడా పిలుస్తారు. నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ గరండాల బ్రిడ్జ్ ఉండేది. పెన్నా రివర్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాము. చుక్క నీళ్ళు లేదండి, మొత్తం ఎండిపోయింది. ఇంత స్లో వెళ్తున్నాడు ఏంట్రా బాబు. బాయ్ బాయ్ పెన్నా రివర్. వెల్కమ్ టు కల్లూరు జంక్షన్. స్టేషన్ కోడ్ KLU. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన పక్కన ఏదో ICF రేక్ ఉంది. ఇక్కడికి మన ట్రైన్ 40 కిలోమీటర్లు కవర్ చేసింది. ప్రస్తుతం మన ట్రైన్ 10 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఇక్కడ నుంచి అనంతపురం జస్ట్ 27 కిలోమీటర్లు. కల్లూరు నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. కల్లూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ గార్లదిన్నె. కల్లూరు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కల్లూరు జంక్షన్. NH44 శ్రీనగర్ టు కన్యాకుమారి వెళ్ళే నేషనల్ హైవే. వెల్కమ్ టు గార్లదిన్నె. స్టేషన్ కోడ్ GDE. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ అనంతపురం. బాయ్ బాయ్ గార్లదిన్నె. గార్లదిన్నె నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు.
వెల్కమ్ టు అనంతపురం, స్టేషన్ కోడ్ ఏటీపీ. ఇక్కడికి మన ట్రైన్ 67 కిలోమీటర్లు కవర్ చేసింది. ప్రస్తుతం మన ట్రైన్ హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా నడుస్తుంది. అనంతపురంలో జనాలు చూసుకోవచ్చు, చాలా ఫుల్ ఉన్నారు. అనంతపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అనంతపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ ప్రసన్నాయనపల్లి. క్రౌడ్ అయితే ఇక్కడ బాగానే దిగేశారు, అలాగే చాలామంది కూడా ఎక్కారు ఇక్కడ. టైం ప్రస్తుతం 9:36 అవుతుంది. బాయ్ బాయ్ అనంతపురం. అనంతపురం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు ప్రసన్నాయనపల్లి, స్టేషన్ కోడ్ PSPY. ప్రసన్నాయనపల్లి నుంచి బయలుదేరిపోయాం. ప్రసన్నాయనపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ జంగాలపల్లి. అనంతపురం టీవీ టవర్. వెల్కమ్ టు చిగిచెర్ల, స్టేషన్ కోడ్ CCA. బాయ్ బాయ్ చిగిచెర్ల, ధర్మవరంలో కలుద్దాం. వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్, స్టేషన్ కోడ్ DMM. ధర్మవరంకి మన ట్రైన్ చేరుకుంది. జనాలు చూసుకోవచ్చు, ఫుల్ ప్యాకప్ ఎలాగుంది ట్రైను. ఇక్కడికి మన ట్రైన్ 101 కిలోమీటర్లు కవర్ చేసింది. ప్రస్తుతం హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా నడుస్తుంది. మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు నర్సాపూర్ టు ధర్మవరం ఎక్స్ప్రెస్. నర్సాపూర్ నుంచి ధర్మవరం వచ్చింది. ధర్మవరం వేటికి ఫేమస్ తెలుసు కదా, పట్టు చీరలకు చాలా ఫేమస్ ధర్మవరం. గుంతకల్ డివిజన్లో తిరుపతి తర్వాత గుంతకల్ తర్వాత ధర్మవరం చాలా పెద్ద రైల్వే స్టేషన్, అలాగే జంక్షన్ కూడా. ధర్మవరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ధర్మవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ చెన్నికుంటపల్లి. బాయ్ బాయ్ ధర్మవరం జంక్షన్. ధర్మవరం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ధర్మవరం జంక్షన్ కదా, జంక్షన్లో ఏం చూపిస్తాను, వెయిట్ చేయండి. రెండో నెంబర్ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ కనిపిస్తుంది. ట్రైన్ పేరు కనిపించట్లేదు, సారీ. బాయ్ బాయ్ ధర్మవరం. నాకు తెలిసి ఆ ట్రైను మచిలీపట్నం ధర్మవరం సూపర్ ఫాస్ట్ అయి ఉంటుంది. మన పక్కన కొన్ని ట్రాక్స్ వెళ్తున్నాయి కదా, ఇవే మనకు ధర్మవరం జంక్షన్ లైన్స్. ఇందులో ఒకటి పుట్టపత్రి వైపు వెళ్తుంది, మరొకటి పెనుగొండ వైపు వెళ్తుంది. ధర్మవరం నుంచి పాకల వరకు కూడా మొత్తం సింగిల్ ట్రాక్. ఇంకా ఇక్కడి నుంచి సింగిల్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. సో మనకు క్రాసింగ్ పడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ధర్మవరంలో టిఫిన్ అయితే తీసుకున్నాను. 2 ఇడ్లీ 1 వడ, 50 రూపాయలు ఛార్జ్ చేశారు. వెల్కమ్ టు చిన్నకుంటపల్లి, స్టేషన్ కోడ్ CCI. బాయ్ బాయ్ చిన్నకుంటపల్లి, ముదిగొబ్బలో కలుద్దాం. వెల్కమ్ టు ముదిగుబ్బ, స్టేషన్ కోడ్ MGB. ముదిగుబ్బకు మన ట్రైన్ చేరుకుంది. టైం చూసుకోవచ్చు, ప్రస్తుతం 11:05 అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ 10:39కి రావాల్సింది. ముదిగుబ్బ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ముదిగుబ్బ తర్వాత నెక్స్ట్ స్టాప్ మలకవేముల. మనం డైరెక్ట్ కదిరిలో కలుద్దాము. మలకవేముల తర్వాత కాళసముద్రం కూడా స్కిప్ కొట్టేద్దాం. ఓన్లీ స్టేషన్లు మాత్రమే చూపిస్తాను. బాయ్ బాయ్ ముదిగుబ్బ. ముదిగుబ్బ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు మలకవేముల, స్టేషన్ బోర్డు మిస్సింగ్. మలకవేములకి మన ట్రైన్ చేరుకుంది. మలకవేముల తర్వాత నెక్స్ట్ స్టాప్ కాళసముద్రం.
వెల్కమ్ టు కాలసముద్రం, స్టేషన్ కోడ్ KCM. కాలసముద్రం దగ్గర ల్యాండ్స్కేప్ అదిరిపోయింది చూడండి, దూరంగా కొండలు, నెక్స్ట్ లెవెల్ ఉంది రైల్వే స్టేషన్. కాలసముద్రం తర్వాత నెక్స్ట్ స్టాప్ కదిరిలో కలుద్దాం డైరెక్ట్గా. బాయ్ బాయ్ కాలసముద్రం. కాలసముద్రం నుంచి ఏమైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు కదిరి, స్టేషన్ కోడ్ KRY. ఇక్కడికి మన ట్రైన్ 168 కిలోమీటర్లు కవర్ చేసింది. మన ట్రైన్ ఇక్కడికి 11 గంటల 19 నిమిషాలకు రావాలి. టైం ప్రస్తుతం 11 గంటల 40 నిమిషాలు అవుతుంది. కేవలం 20 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా నడుస్తుంది. కదిరిలో శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ఫేమస్. బాయ్ బాయ్ కదిరి. వెల్కమ్ టు తనకల్లు, స్టేషన్ కోడ్ TKU. తనకల్లు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. తనకల్లు తర్వాత నెక్స్ట్ స్టాప్ ములకల చెరువు. ములకల చెరువులో కలుద్దాం. తనకల్లు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ తనకల్లు. వెల్కమ్ టు ములకల చెరువు, స్టేషన్ కోడ్ MCU. మన పక్క ట్రాక్లో ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, ఇదే తిరుపతి నుంచి గుంతకల్ వెళ్ళే ప్యాసింజర్. VAP 4 గుంతకల్. మరి ఇదే ట్రైన్ సాయంత్రం మార్కాపురం రోడ్కి వెళ్తుంది. గుంటకల్కి 4:30కి వెళ్తుంది. మరి 5:30కి మార్కాపూర్కి బయలుదేరుతుంది. ములకల చెరువు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ములకల చెరువు తర్వాత నెక్స్ట్ స్టాప్ తుమ్మన్నగుట్ట. ములకల చెరువు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ములకల చెరువు. వెల్కమ్ టు తుమ్మనంగుంట, స్టేషన్ కోడ్ TAT. తుమ్మనంగుంట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కురబాలకోట. బాయ్ బాయ్ తుమ్మనంగుంట. వెల్కమ్ టు మదనపల్లి రోడ్, స్టేషన్ కోడ్ MPL. మదనపల్లి రోడ్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మదనపల్లిలో చాలా ఫేమస్ అయిన హార్స్లీ హిల్స్ ఇక్కడే ఉంటాయి. మదనపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ మదనపల్లి రోడ్. మదనపల్లి రోడ్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వాయల్పాడు. వెల్కమ్ టు వాయల్పాడు, స్టేషన్ కోడ్ VLD. వాయల్పాడు తర్వాత నెక్స్ట్ స్టాప్ కలికిరిలో కలుద్దాం. వెల్కమ్ టు కలికిరికి మన ట్రైన్ చేరుకుంది. కలికిరి స్టేషన్ కోడ్ KCL. కలికిరి నుంచి బయలుదేరిపోయాం. కలికిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ పీలేరు. కలికిరి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కలికిరి. పీలేరు నది క్రాస్ చేస్తున్నాము. పీలేరుకి దగ్గరలో ఉంది మన ట్రైన్. వెల్కమ్ టు పీలేరు. పీలేరుకు మన ట్రైన్ చేరుకుంది. బాయ్ బాయ్ పీలేరు. పీలేరు తర్వాత నెక్స్ట్ స్టాప్ పులిచెర్ల. వెల్కమ్ టు పులిచెర్ల, స్టేషన్ కోడ్ PCL. పులిచెర్ల ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా.
బాలయ్య బాబు సినిమాలో విన్నాం. పులిచెర్ల నుంచి బయలుదేరాము. పులిచెర్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ మంగళంపేట. పులిచెర్ల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఊరి పేరు అదిరిపోయింది, పులిచెర్ల. వెల్కమ్ టు మంగళంపేట. స్టేషన్ చూస్తారా ఎలా ఉందో, ఘోరాతి ఘోరంగా ఉంది. మంగళంపేటకి మన ట్రైన్ చేరుకుంది. మంగళంపేట స్టేషన్ కోడ్ ఎంపీటీ. బయలుదేరింది మంగళంపేట నుంచి. మంగళంపేట తర్వాత నెక్స్ట్ స్టాప్ దామల చెరువు. బాయ్ బాయ్ మంగళంపేట. మంగళంపేట నుంచి ఎవరైనా మనలో చూస్తుంటే దామల చెరువులో కలుద్దాం. మంగళంపేట దాటిన తర్వాత చూసుకోవచ్చు, చాలా వరకు ఇక్కడ అన్నీ మామిడి తోటలే ఉన్నాయి. కనిపిస్తున్నాయా? అన్నీ మామిడి తోటలే, చాలా బాగుంది. వెల్కమ్ టు దామల చెరువు. స్టేషన్ కోడ్ DCU. దామల చెరువు తర్వాత నెక్స్ట్ స్టాప్ పాకాల జంక్షన్. ఒక ICF రేక్ పెట్టారు మన పక్క ప్లాట్ఫామ్లో. పార్సల్ వ్యాన్, హై కెపాసిటీ పార్సల్ వ్యాన్. పాకాలకు దగ్గరలో ఉన్నాము. పాకాల జంక్షన్ కదా, అటుపక్క ఒక ట్రాక్ కనిపిస్తుంది చూడండి, అదే పాకాల జంక్షన్ లైను. వయా చిత్తూరు మీదుగా కాట్పాడి వైపు అయితే వెళ్తుంది ఆ లైను, సింగిల్ ట్రాకు. అందుకే పాకాలని జంక్షన్ అని పిలుస్తాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ రూట్లోంచి వస్తుంది. చిత్తూరు టు కాచిగూడ వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు పాకాల జంక్షన్. స్టేషన్ కోడ్ PAK. పాకాలకి మన ట్రైన్ చేరుకుంది 20 నిమిషాలు ఆలస్యంగా. ఇక్కడికి మన ట్రైన్ 328 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇంకా ఇక్కడి నుంచి తిరుపతి కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళే కాకినాడ ఎక్స్ప్రెస్. పాకాల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పాకాల తర్వాత నెక్స్ట్ స్టాప్ పానపాకం. పాకాలలో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నేను 4 అనుకున్నాను. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. పాకాల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు పానపాకం రైల్వే స్టేషన్. స్టేషన్ మనకు రైట్ సైడ్ ఉంది. స్టేషన్ కోడ్ PAM. పానపాకం తర్వాత నెక్స్ట్ స్టాప్ కోటాల. పానపాకం రైల్వే స్టేషన్ దగ్గర చూసుకోవచ్చు, లొకేషను అదిరిపోయింది. లాంగ్లో చూసారా కొండలు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. పానపాకం రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు. ఏ ట్రైన్ చూద్దాం. తిరుపతి కొల్లం. తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్. పానపాకం నుంచి బయలుదేరిపోయాం. పానపాకం తర్వాత నెక్స్ట్ స్టాప్ కోటాల. ఇక్కడ లొకేషన్ మాత్రం అదిరిపోయింది, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంది. పానపాకం రైల్వే స్టేషన్ దగ్గర. ముంగిలిపట్టు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ స్టాప్ అయితే లేదు. మన పక్కన ట్రైన్ చూసుకోవచ్చు, గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్. గుంటూరు తిరుపతి
గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ రేక్ పక్కనుంది. పానపాకం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత లొకేషన్స్ మాత్రం నిజంగా అద్దరిపోతున్నాయండి, మామూలుగా లేవు. తిరుపతి నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి అయితే క్రాసింగ్ పెట్టాడు. ముంగలిపట్టులో వచ్చేస్తుంది ఎస్ఎంవిటి బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. కోటాల స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కోటాల తర్వాత నెక్స్ట్ స్టాప్ చంద్రగిరి. బాయ్ బాయ్ కోటాల. చంద్రగిరిలో కలుద్దాం. వెల్కమ్ టు చంద్రగిరి. ఇందాక వెళ్ళిన ఎక్స్ప్రెస్ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే హౌరా ఎక్స్ప్రెస్ చంద్రగిరి స్టేషన్లో మనల్ని ఆల్మోస్ట్ 10 నిమిషాలు ఆపేశాడు. మన ట్రైన్ని చంద్రగిరి రైల్వే స్టేషన్లో అన్ని ట్రైన్స్కి క్రాసింగ్ పెట్టినట్లున్నాడు. ఇప్పుడు చూసుకుంటే పూణే నుంచి కన్యాకుమారి వెళ్ళే ఎక్స్ప్రెస్కి అయితే క్రాసింగ్ పెట్టాడు. ఆ ట్రైన్ గుంతకల్లో మార్నింగ్ 9:30కి బయలుదేరుతుంది. తిరుపతికి 3 గంటల 55 నిమిషాలకు వస్తుంది. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ పూణే నుంచి కన్యాకుమారి వెళ్తుంది. గంట సేపు మనల్ని చంద్రగిరి రైల్వే స్టేషన్లోనే పెట్టేశాడు. 3:30కి వచ్చాము, 4:30కి కదిలాము. చంద్రగిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ తిరుపతి పడమర హాల్ట్. బాయ్ బాయ్ చంద్రగిరి. తిరుపతి పడమర స్టేషన్కి చేరుకుంది, బయలుదేరింది కూడా. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ మన డెస్టినేషన్ తిరుపతి. ఉదయం నుంచి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న వ్యూ వచ్చేసింది. తిరుమల తిరుపతి భూలోక వైకుంఠం. వెల్కమ్ టు తిరుపతి. స్టేషన్ కోడ్ TPTY. మన ట్రైన్ రావాల్సిన సమయం కంటే 5 నిమిషాలు ముందుగానే వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మన పక్క ప్లాట్ఫామ్లో ఉంది కదా తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ వయా విజయవాడ మీద వెళ్తుంది ఈ ట్రైన్. ఈ జర్నీ విషయానికి వస్తే ఈ జర్నీ నాకు చాలా బాగా అనిపించిందండి. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అండ్ ట్రైన్ కూడా ఆన్ టైం తీసుకొచ్చాడు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.